హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పనా, మనకి భీమిలీపట్నంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అయిన ప్లేస్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఆ టెంపుల్కి అయితే ఈరోజు మనం వెళ్ళి చూసేద్దాం. అసలు ఎలా ఉంటుందో ఏటో కూడా డీటెయిల్గా అయితే మీకు చెప్పేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. నేను వచ్చేసి ఆనందపురం నుంచి అయితే వచ్చానండి. ఆనందపురం నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే 12 కిలోమీటర్లు. అదే మనకు వైజాగ్ నుండి అయితే 43 కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఈ భీమిలీపట్నంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శించుకోవడానికి. ఈ సర్కిల్ చూస్తున్నారు కదా, ఒకవైపు అయితే అన్నగారు ఉన్నారు, ఇంకో వైపు అయితే వైఎస్ఆర్ గారు అయితే ఉన్నారు. ఈ లెఫ్ట్లోంచి వెళ్ళిపోతే మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. అదే స్ట్రైట్ రోడ్ అనుకోండి, భీమిలి క్రాస్ రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు అటు నుంచి ఆనందపురం అలాగా. అసలు ఈ భీమిలి అంతా ఒక పల్లెటూరు కాదు, ఒక టౌన్ కాదు అన్నట్టుగా అయితే ఉంటుందండి. మంచి అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. మనకి అటేపు ఉండి ఇటేపు వస్తే చాలా బాగా అనిపిస్తుంది. అందుకే కదా ఎంత దూరం భీమిలి అయితే వచ్చేది అటు నుంచి. అసలు ఈ భీమిలి అంటున్నాం కదా, అసలు ఈ భీమిలికి అయితే ముందుకు పేరు ఉండేదంటండి, ఏకచక్రపురం అయితే ఉండేదంట. ఇప్పుడు భీమిలిపట్నంగా భీమిలి అని కూడా మనం పిలుచుకుంటాం. సో మీ టెంపుల్కి వెళ్ళేవి అంతా చుట్టూ ఏమున్నాయి ఏటో కూడా మీకు చూపిస్తుంటాను, చూసేసేయండి. నాకు తెలిసిన స్టోరీ అయితే ఉంది భయ్య. అసలు నరసింహస్వామి ఇక్కడ ఎందుకు వెలిసారని చెప్పి కూడా నాకు తెలిసిన స్టోరీ అయితే ఉంది చిన్నది. అది మీదైతే ఇప్పుడు షేర్ చేసేసుకుంటాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తుడైన ప్రహ్లాదుని కాపాడడం కోసం హిరణ్యకశిపు అనే రాక్షసుని అయితే సంహరిస్తారంటండి లక్ష్మీ నరసింహస్వామి. అయినా సరే స్వామివారి కోపం చల్లారకపోవడంతో ఉగ్ర రూపంలో అలాగే ఉంటారంట. దేవతలందరూ ఎంతో ట్రై చేస్తారంట, కానీ అయినా సరే చల్లారకపోవడంతో దేవతలందరూ ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి స్వామివారి అయితే ఇలాగ ఉన్నారు, వెళ్ళి శాంతింపు చేయని అయితే పంపిస్తారు. అప్పుడు ప్రహ్లాదుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి శాంతింపు చేస్తారంట. అప్పుడు నారాయణ స్వరూపంతో ఈ కొండ మీద అయితే వెలిసారంటండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయితే. స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ ఒకటే కదండి, టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. టెంపుల్ మీద కానీ నెక్స్ట్ టెంపుల్ నుంచి మొత్తం భీమిలి అంతా వ్యూ అయితే అదిరిపోద్దండి. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో మీరే చూసేయండి. అయితే ఈ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాకైతే బండి అయితే అక్కడ పార్క్ చేసుకొని పక్కనే కొబ్బరికాయలు అవి ఉంటాయి, అట్టుపళ్ళు అవి మనకు కావాల్సినట్టు పూజ సామాన్ తీసుకొని అయితే చూసారు కదా షాప్లో అవి తీసుకొని ఇలాగ మన టెంపుల్లోకి వెళ్ళిపోవడం. ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ఆర్చది స్టార్టింగే గోపురం అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి స్టెప్స్ అవి ఎక్కైతే వెళ్ళిపోవడం. ఎలా ఉంటుంది ఏంటో కూడా చూద్దాం వచ్చేయండి. ఈ చాలా వరకు స్టెప్స్ అయితే మాత్రం చాలా చివరికి వాళ్ళు నడుస్తున్నారు కదా, అక్కడ వరకు అయితే వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళాకైతే వ్యూ కూడా చాలా బాగుంటుంది. చూపిస్తాను మీకు, చెప్పడమే కాదు మనకి చూపిస్తాను కూడా. చూపించి అసలు ఎలా ఉంది ఏంటో కూడా మీకు చెప్పాలి కదా. అక్కడికి వెళ్ళాకైతే మిగతా డీటెయిల్ కూడా చెప్తాను మీకు. చూపించాను కదా గోపురం, అక్కడి నుంచి అయితే ఇలాగైతే వచ్చేస్తాం. వచ్చాకైతే ఇక్కడైతే ఈనాళ్ళు రోడ్డు ఉండేది కాదు. ఇలా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఎంటర్ అవ్వకముందే ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది భయ్య. కావాల్సిన వాళ్ళు అక్కడ కూడా దర్శనం చేసుకొని అయితే ఈ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. అట్నుంచి కూడా వెహికల్స్ అయితే వస్తున్నాయి, కానీ మరి ఎందుకు వస్తున్నాయో మా టెంపుల్ మీదకి వెళ్ళడానికో ఏంటో అయితే నాకు ఐడియా లేదు. చూసాను కదా, ఈ మెట్లు ఎక్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఈ సీజన్లో కాబట్టి కొద్దిగా పర్లేదు, చల్లగా ఉన్నాయి. కానీ మార్నింగ్ టైంలో కాబట్టి మధ్యాహ్నం వచ్చామనుకోండి, చూసే కదా ఎలాగున్నాయో అన్ని రాళ్ళు మెట్లు అనమాట. కాళ్ళు అప్పడాలు అయిపోతాయి చెప్పులు లేకుండా మనం వెళ్తాం కదా గుళ్ళోకి. భరతనాట్యం, కథాకళి, కూచిపూడి మొత్తం అన్ని తెలియలేని డ్యాన్సులు అన్నీ కూడా వేసుకొని మరి పరిగెట్టేస్తాం మనం. అబ్బాయిలు అయితే ఏదో పరిగెట్టి వచ్చి, కానీ మరి అమ్మాయిల బాధ అయితే మనం తట్టుకోలేం భయ్యా. చూసాను కదా, చాలా వరకే స్టెప్స్ అయితే ఉంటాయి. ఇలాగా ఈ పెద్ద స్టెప్స్ అయిపోయాకైతే ఇలా సపరేట్గా అవుతుంది అనమాట. అటువైపు వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ ఇటువైపు వెళ్ళిపోవచ్చు అని చెప్పి గుడికి అయితే ఈ చిన్న మెట్ల నుంచి అయితే వెళ్ళిపోతాం మనం అలా మీదకి. ఇక్కడైతే మనకు చూస్తున్నాం కదా గజస్తంభం, అక్కడికి అయితే వెళ్ళిపోదాం. స్టెప్స్ అయిపోయాక మనం లోపలికి ఎంటర్ అవ్వగానే సరౌండింగ్స్ అయితే ఇలా ఉంటుంది. లోపలైతే స్వామివారు ఎలా ఉంటారు ఏంటో కూడా మీకు చూపించట్లేదు, ఎందుకంటే చూపించకూడదు అంటారు కదా, ఎందుకని చెప్పి నేను అయితే చూపించట్లేదు. సరే అని చెప్పి అక్కడ నుంచి రైట్ సైడ్ మనం తిరగగానే కొబ్బరికాయది కొడతాం కదా, మనకి దేవుడు తీసుకొచ్చింది అయితే ప్లేస్ అయితే ఇక్కడ ఉంటుంది భయ. సరే రైట్ సైడ్ అయితే అలా ఉంది కదా, లెఫ్ట్లోకి వచ్చేసినప్పటికైతే ఇక్కడ దీపాలు అవి వెలిగిస్తారు కదా, అది అని చెప్పి ఆ ప్లేస్ అయితే ఉంది మనకి. నెక్స్ట్ సిట్టింగ్ కూర్చోడానికి కూడా చాలా బాగుంది. మీద నుంచి కూడా వ్యూ కూడా మీకు చూపిస్తాను, మీరు కూడా అస్సలు మిస్ అవ్వద్దు. టెంపుల్ దర్శనం అయ్యాకైతే ఇలా ఉంటుంది కూర్చోడానికి అయితే. ఇక్కడ చూసాను నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే మనం వెళ్ళడానికి అయితే వేరే రూట్ నుంచి వెళ్ళాలి. ఈ టెంపుల్ నుంచి అయితే వెళ్ళడానికి అయితే అవ్వదు. మనం వస్తున్నప్పుడు పెద్ద స్టాచ్యూ అయితే కనిపించింది కదా, ఈ స్టాచ్యూనేనండి. టెంపుల్ దర్శనం చేసుకున్నాకైతే నేను స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి ఈ రూట్లో అయితే వస్తాను భయ్య. ఇక్కడ చూసాను కదా, మొత్తం గ్రిల్స్ అయ్యేసి ముళ్ళ కంచెలు అయితే వేస్తారు. ఇలా వెళ్ళడానికి అయితే ఎలా లేదు ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి అయితే. దానికి ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి అయితే వేరైతే వే ఉంది. దర్శనం చేసుకున్నాకైతే ముందు చూస్తాను కదా, మొత్తం భీమిలి అంతా మన చేతి కింద ఉన్నట్టుగా అయితే ఉన్నది చూడండి కంప్లీట్గా. ఇప్పుడు భీమిలి అంతా నా చేతి కింద అయితే ప్రతి ఒక్కటి భీమిలి బీచ్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. భీమిలి నోటల
చూసారా మొత్తం మీ ఇల్లు ఒకవేళ భీమిలి అయితే ఏ ఇల్లు చెప్పాను భయ్య. ఇక్కడ నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది. మీరు మీదకి వచ్చి హాయ్ చెప్పినా సరే క్లియర్ కనిపిస్తుందేమో, అంత క్లియర్గా ఉంది మొత్తం వ్యూ అంతా సరౌండింగ్. అది భీమిలి హోటల్ కదా. ఇలా వచ్చేసినప్పటికీ స్టాచ్యూ, నరసింహస్వామి స్టాచ్యూ చూడండి. మన చేతి కిందే మొత్తం అంతా ఉన్నట్టుగైతే భీమిలి అంతా కనిపిస్తుంది మనకి. ఈ హోటల్, నెక్స్ట్ భీమిలి బీచ్ మొత్తం అన్నీ కూడా ఇల్లులు ఇంకా బాగా కనిపిస్తాయండి కొండ మంచి అయితే. మీకు ఎప్పుడైనా వచ్చినట్టయితే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చూడండి మీరు, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గుడి మంచి అయితే. అదేంటి మన విజయ జర్నీలో భీమిలిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ జర్నీ. బాయ్. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన విజయ జర్నీలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఇంకా అప్లోడ్ కూడా చేస్తూనే ఉంటాను. చాలా షార్ట్ అండ్ స్వీట్గా అయితే ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేసి సబ్స్క్రైబ్ అయితే అయిపోండి మన విజయ జర్నీ యూట్యూబ్ ఛానల్.